హైదరాబాద్లోని అక్రమ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్లపై నగరపాలక సంస్థ దృష్టి సారించింది. విశ్వనగరంగా మారేందుకు ఇవన్నీ ఆటంకంగా ఉన్నాయని భావిస్తోంది. మాట వినకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. నగర సుందరీకరణకు అన్ని వర్గాలు సహకరించాలని కోరుతోంది. జంట నగరాల్లో ఎక్కడికక్కడ వెలుస్తున్న హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్లపై జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. భాగ్యనగరాన్ని మరింత అందంగా మార్చేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు, సినీ పరిశ్రమ, ఫ్లెక్సీ సంస్థల ప్రతినిధులు సహకరించాలని కోరారు. దీనిలో భాగంగా వివిధ పార్టీల నేతలు, వ్యాపార వర్గాలతో మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఇతర అధికారులు సమావేశమయ్యారు. వివిధ అంశాలపై లోతుగా చర్చించారు. నగరంలో పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ కోరారు. నగరపాలక సంస్థ నిర్ణయానికి మంచి మద్దతు లభిస్తోందని వెల్లడించారు. దీన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు సర్కిళ్ల స్థాయిలో ప్రత్యేక కమిటీలు నియమించనున్నట్లు పేర్కొన్నారు. డిప్యూటీ కమిషనర్, చీఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉండే కమిటీలో వైద్యాధికారి, పట్టణ సహాయ ప్రణాళికాధికారి, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారని వివరించారు. ఈ కమిటీ ప్రతి వారం ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. హోర్డింగ్స్ కానీ, లేకపోతే ఆబ్జెక్షనబుల్ పోస్టర్స్ కానీ, ఆబ్జెక్షనబుల్ ఫ్లెక్సీస్ కానీ ఎవరు పడితే వాళ్ళు, ఎవరింటి మీద పడితే వాళ్ళ మీద, ఆఫీసుల మీద పెట్టడం అనేది చట్టం ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడైనా కాదు, చట్టం ఎప్పటి నుంచి ఉంది, అది నేరం. సో అది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఒకటోది ఏంటంటే, ఒకటి విజువల్ పొల్యూషన్, రెండోది వేస్ట్, సాలిడ్ వేస్ట్. అట్లాంటి ప్లాస్టిక్ అండ్ ఫ్లెక్సీస్ అండ్ ఈ మెటీరియల్ అంతా ఏ టౌన్లో కూడా, భారతదేశంలో 4041 టౌన్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా వీటిని సెగ్రిగేట్ చేసి మళ్ళీ రీయూజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. అండ్ స్టాచ్యూస్ మీద కూడా మీరు అడిగారు. సుప్రీంకోర్టు ఇప్పుడు అన్ఆథరైజ్డ్ స్టాచ్యూస్ పబ్లిక్ ప్లేస్లో పెట్టకూడదు అనేటువంటి విషయం మనం డెసిషన్ తీసుకున్నది కాదు. దానికి ఒక ఎలాబొరేట్ ప్రొసీజర్ ఉంది పబ్లిక్ ప్లేసెస్లో. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేందుకు అన్ని వర్గాల మద్దతు అవసరమని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. గ్రేటర్ పరిధిలో రోజురోజుకు చెత్తా చెదారం పెరుగుతుండటం పెద్ద సమస్యగా మారిందని వెల్లడించారు. ఈ విషయంలో ఇక నుంచి కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు ఏర్పాటు చేసే ఫ్లెక్సీలపై సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఒక్క పండుగ కావాలంటారు, వీరికి ఈ ఒక్క పండుగ, వారికి ఇంకొక పండుగ, వారికి ఇంకొక పండుగ, వారికి ఇంకొక పండుగ, మళ్ళీ ఈ కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు, లేకపోతే బర్త్డేలు, డెత్ డే, వెల్కమ్లు, ఇదంతా మొత్తం మీద మాకు పని ఎక్కువ అవుతుంది. సిటీకి చాలా ఇబ్బంది అవుతుంది. సిటీలో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్ నవ్ ఇస్ ద వేస్ట్ అండి. అది ఎందుకంటే డెప్త్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది మీకు. దానివల్ల ఉండే సమస్యలు ఏంటి, దానివల్ల ఉండేటువంటి ఇష్యూస్ ఏంటి, దానివల్ల భవిష్యత్ ఏంటి, దానివల్ల కోడ్స్ ఏంటి, ఎన్జిఏటి ఏంటి. ఇప్పుడు మనం ఖర్చు పెడుతున్న దాంట్లో మేము ఒక అనాలిసిస్ చేపిస్తే పట్టణాలలో వాళ్ళు సంపాదించిన దాంట్లో పేదవాళ్ళు 14 నుంచి 20% హెల్త్ మీద పెడుతున్నారు. ఇప్పుడు బయట దేశాల్లో ఎక్కడ కూడా మలేరియా కానీ, ప్లేగ్ కానీ, డెంగ్యూ కానీ, కలరా కానీ, వీటన్నిటి మీద ఆల్మోస్ట్ ఇట్ హెస్ కమ్ డౌన్ టు 0. 50 కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అంటే వాళ్ళు ఏమి మిరాకిల్స్ చేయలేదు. శుచి, శుభ్రత, సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. పర్సనల్ అండ్ స్ట్రీట్ అండ్ టౌన్. అక్రమ హోర్డింగ్లు, ఫ్లెక్సీలపై జనవరి 1 నుంచి కఠిన చర్యలు తప్పవని నగరపాలక సంస్థ అధికారులు హెచ్చరించారు. నగర సుందరీకరణ విషయంలో రాజీ పడబోమని, దీనిపై నగరవాసుల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.